పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఆకాశంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క సంచారం ధనుర్రాశి వారికి ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, మారుతున్నటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ప్రతి విషయము కూడా చక్కగా ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రధానంగా మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి అష్టమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి కనుక ఉచ్చస్థానంలో సంచరిస్తున్నట్లయితే గురుడు అంటేనే ధర్మ ప్రభువు, ధర్మానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం. అటువంటి గురుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ధనుర్రాశి వారు చేసేటటువంటి మంచి పనులు ధనుర్రాశి వారిని చక్కగా కాపాడుతూ ఉంటాయి. పైగా అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసి, అంటే శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమ స్థానంలో శుక్రుడు అంటే విలాసాలకి భోగాలకి కారకుడు. అటువంటి అంటే అన్ని రకాలైన సుఖాలకు సంతోషాలకు ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏదైనా ఉన్నదా అంటే అది కేవలం శుక్రుడు మాత్రమే. అటువంటి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా విపరీతంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. విందులకి వినోదాలకి రకరకాలైన సుఖాలకి ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దాంతోపాటు రావాల్సిన ధనం కూడా చక్కగా వస్తూ ఉంటుంది. ఆకస్మికమైన ధనలాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ వస్తూ ఉంటాయి, వారసత్వ రూపంలో ఆస్తులు వస్తూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన కూడా బాగా పెరుగుతుంది. ప్రధానంగా మీ రాశికి పంచమ స్థానంలో మీకు కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క సంచారం అంటే కుజుడు పంచమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు, అటెండ్ అయ్యేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. అయితే సంతానపరమైనటువంటి విషయాలలో సంతానంతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే రవి యొక్క సంచారాన్ని కనుక తీసుకుంటే 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు మీ రాశికి 9వ స్థానాధిపతి పితృకారక గ్రహమైన రవి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సప్తమ స్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక అనేది జరుగుతుందో అది ఇక్కడ ధనుర్రాశి వారికి అఖండ రాజయోగానికి దారితీస్తుంది. అంటే చేసేటటువంటి ఏ పనైనా సరే బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే దీని వలన చక్కగా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సప్తమ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక వలన వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా ఊపందుకుంటాయి చెప్పాలి. మరి ఈ సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలోనే బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ధనుర్రాశి వారికి భద్ర మహాపురుష యోగం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఈ భద్ర మహాపురుష యోగం అనేటటువంటిది మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తూ ఉంది. మరి చతుర్థంలో సంచరించే శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే దీనివల్ల పెద్దగా విపరీతమైనటువంటి ప్రతికూలతలు అయితే ప్రస్తుతం లేవు. ఒక్క స్త్రీ సంబంధమైనటువంటి విషయాలలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఉద్యోగపరంగా కూడా బ్రహ్మాండమైన శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ రకంగా ఉంటుందంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజ చంద్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత
ఏదో ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ 2 రోజులు మీకు ఒక అద్భుతమైన ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి. మంచి మంచి కళలు గానీ, క్రీడలు గానీ, మీడియా రంగంలో ఉన్న వారికి గాని గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్‌లో ఉన్నటువంటి వారికి చిన్నపాటి లాభాలు కూడా వస్తూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనస్సు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా మారుతుంది అని చెప్పాలి. అలానే ప్రేమ విషయాలలో కూడా లాభసాటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే శత్రువుల యొక్క వ్యూహాలను కూడా తిప్పికొట్టగలిగినటువంటి స్థితిలో ఉంటారు. ఎవరైతే రుణ బాధలతో బాగా తీవ్రమైన సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆ రుణ బాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుందని చెప్పాలి. ప్రధానంగా 6వ స్థానం అంటేనే రుణస్థానము, రోగస్థానము, శత్రుస్థానం, పాపస్థానం కాబట్టి 6వ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు, పైగా రవితో కలిసి సంచరించేటప్పుడు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా మారుతూ ఉంటాయి. పాత అప్పులు తీర్చడానికి మార్గం సుగమం అవుతుంది. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏమిటంటే ఆఫీసులో కూడా మీదే పైచేయి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఇప్పటిదాకా ఎవరైతే తీవ్రమైన ఇబ్బందులు పడ్డారో అవి కూడా కొద్దిగా తొలగిపోతాయి. 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సర్దుమణుగుతాయి. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త ఊపు, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో స్వక్షేత్రంలో బుధుడున్నాడు. ఆల్రెడీ రవి అక్కడే ఉన్నాడు. చంద్రుడు కూడా ఉన్నటువంటి కారణం చేత సామాజిక సంబంధాలు బ్రహ్మాండంగా బలపడతాయి. నూతన పరిచయాలు చేసేటటువంటి ప్రతి పనికి ఉపయోగపడతాయి. అన్నింటికంటే గొప్ప యోగం ఏంటంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి గొప్ప వివాహ యోగం కలుగుతుంది అని చెప్పాలి. మరి 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 8వ స్థానంలో స్వక్షేత్రంలో చంద్రుడు సంచరిస్తున్నప్పటికీ 8వ స్థానంలో సంచరించేటటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత 17వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే ఊహించని విధంగా ఆర్థిక నష్టాలు కానీ, ఆర్థిక ప్రతికూలతలు కానీ, లేదా మనస్సు అలజడికి గురయ్యేటటువంటి సందర్భాలు కానీ, ప్రయాణపరమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు మాత్రము మరలా అదృష్టం ధనుర్రాశి వారి వైపు తిరుగుతూ ఉంది. మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే లాంగ్ జర్నీస్ అనేటటువంటి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ యోగం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి 17, 18వ తేదీలలో మీరు శివుడికి పాలకు అభిషేకం చేయించుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే అంటే 90% మందికి వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనురాశి వారికి ఫలితాలు. శుభం.